హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ద ఫిఫ్త్ ఎలిమెంట్ ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. మూవీ స్టార్టింగ్లోనే ఈజిప్ట్ని చూపిస్తారు. ఇక్కడ ప్రొఫెసర్ ఇంకా తన శిష్యుడు ఉంటారు. వాళ్ళు ఇద్దరు కలిసి అక్కడ ఉన్న ఒక ప్లేస్ని చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి అక్కడ ఉన్న వాల్పై ఒక వింత ఆకారం కనిపిస్తుంది. దాన్ని చదవడానికి ట్రై చేస్తారు. అప్పుడు ప్రొఫెసర్ ఆ ఆకారాన్ని వాళ్ళ శిష్యుడికి చూపిస్తాడు. ఇది 5000 సంవత్సరాలకి సైతాన్ రాబోతుందని చూపిస్తున్నాయి. అంటే ఇప్పటి నుంచి 3000 సంవత్సరాల తర్వాత సైతాన్ రాబోతుంది అంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే బయట నుంచి ఒక చిన్న కుర్రాడు వీళ్ళ మాటల్ని వింటూ ఉంటాడు. కానీ అంతలో సడన్గా అక్కడికి ఒక ఫాదర్ వస్తాడు. తను అనుకుంటాడు ఈ సైతాన్ గురించి, ఇక్కడ ఉన్న విషయాల గురించి ఈ ప్రొఫెసర్ వాళ్ళకి తెలిసిపోయింది అనుకుంటాడు. అందుకే అక్కడ ఉన్న నీళ్ళలో పాయిజన్ కలిపి వాళ్ళకి తీసుకువెళ్ళి ఇస్తాడు. అలా ప్రొఫెసర్ని తన శిష్యుని తాగమని బలవంతం చేస్తూ ఉంటాడు. కానీ అంతలో బయట ఒక పెద్ద స్పేస్ షిప్ వచ్చి ఆగుతుంది. ఆ స్పేస్ షిప్ల నుంచి 3 రోబోటిక్గా ఉన్న ఏలియన్స్ కిందకి దిగి ప్రొఫెసర్ వాళ్ళ దగ్గరికి వస్తాయి. అందులో ఒక ఏలియన్ అంటుంది, తొందరలో యుద్ధం మొదలవబోతుంది, అందుకే ఈ భూమిపై ఉండటం అంత మంచిది కాదు అని. అప్పుడే ఆ ఏలియన్స్ వాళ్ళ ఎదురుగా ఉన్న వాల్ని ఒక కీ ద్వారా ఓపెన్ చేసి లోపలికి వెళ్తాయి. లోపల వాళ్ళకి ఒక విచిత్రమైన ఆకారం కనిపిస్తుంది. అదే ఫిఫ్త్ ఎలిమెంట్. ఆ ఆకారానికి 4 సైడ్స్గా 4 రాళ్ళు పెట్టి ఉంటాయి. అప్పుడు ఆ ఏలియన్స్ ఆ రాళ్ళని ఆ ఆకారాన్ని వాళ్ళతో పాటు తీసుకొని వెళ్తారు. అప్పుడే ఫాదర్ అంటాడు, మీరు వీటిని తీసుకొని వెళ్ళిపోతే 3000 సంవత్సరాల తర్వాత రాబోతున్న సైతాన్ నుంచి మనుషుల్ని బతికించడం చాలా కష్టం అంటాడు. అప్పుడు ఆ ఏలియన్స్ 3000 సంవత్సరాల తర్వాత ఆ సైతాన్ భూమిపైకి వస్తే ఈ మనుషులకి హెల్ప్ చేయడానికి మేము తప్పకుండా వస్తాము అంటాడు. అలా చెప్పి ఆ 2 ఏలియన్స్ ఆ షిప్లోకి వెళ్ళిపోతాయి. కానీ ఒక ఏలియన్ మాత్రం వెనకే ఉండిపోతుంది. అప్పుడే ప్రొఫెసర్ శిష్యుడు వచ్చి ఆ ఏలియన్స్కి గన్ గురిపెట్టి దాన్ని వెళ్ళనివ్వకుండా ఆపుతాడు. దాంతో వాళ్ళ ముందు ఉన్న వాల్ క్లోజ్ అవుతూ ఉంటుంది. ఆ ఏలియన్ బయటకు రావడానికి చాలా ట్రై చేస్తుంది. అలా వచ్చి ఆ వాల్లోనే ఇరుక్కుపోతుంది. కానీ అది చనిపోవడానికి ముందు తన దగ్గర ఉన్న కీని ఆ ఫాదర్ ఆ కీని తీసుకొని మిగతా ఏలియన్స్ దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే ఆ ఏలియన్స్ అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. తర్వాత 3000 సంవత్సరాల తర్వాత చూపిస్తారు. ఇక్కడ కొంతమంది స్పేస్లో ఉంటారు. వాళ్ళు ఎదురుగా ఉన్న సైతాన్ని చూస్తూ ఉంటారు. ఆ సైతాన్ ఒక మండుతున్న గ్రహం రూపంలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ గ్రహం రూపంలోనే భూమిని నాశనం చేయబోతుంది అన్నమాట. అలా గ్రహం మెల్లమెల్లగా భూమి వైపు వస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని జనరల్ వెళ్ళి యుఎస్ ప్రెసిడెంట్కి చెప్తాడు. అప్పుడు ప్రెసిడెంట్ జనరల్తో అంటాడు, వెంటనే ఆ గ్రహంపై దాడి చేసి నాశనం చేయండి అని. అప్పుడు వాళ్ళు ఒక మిసైల్ని లాంచ్ చేస్తారు. కానీ ఆ మిసైల్ ఆ గ్రహానికి తగలగానే అది అంతం కాదు, ఇంకా పెద్దగా పెరుగుతుంది. అలా ఎదురుగా ఉన్న షిప్ను కూడా నాశనం చేస్తుంది. తర్వాత మనకి ఫాదర్ కనిపిస్తాడు. తను ప్రెసిడెంట్కి కాల్ చేసి 3000 సంవత్సరాల క్రితం ఏలియన్స్ చెప్పిన విషయాన్ని చెప్తాడు. వాళ్ళు తీసుకెళ్ళిన ఆ 4 రాళ్ళ గురించి, ఆ ఫిఫ్త్ ఎలిమెంట్ గురించి కూడా చెప్తాడు. తర్వాత మళ్ళీ మనకి ఆ ఏలియన్స్ కనిపిస్తారు. ఇవి ఆ రాళ్ళని ఇంకా ఆ ఫిఫ్త్ ఎలిమెంట్ని భూమిపైకి తీసుకువస్తూ ఉంటారు. కానీ వాళ్ళు భూమిపైకి వస్తూ ఉన్నప్పుడే ఇంకో షిప్ వచ్చి అటాక్ చేస్తుంది వాళ్ళపై. దాంతో ఆ ఏలియన్స్ ఉన్న షిప్ బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు మొత్తం ఏలియన్స్ అందులోనే చనిపోతారు. తర్వాత మనకి జోర్డ్ అనే బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు. వాడు డెవిల్ కోసం పనిచేస్తూ ఉంటాడు. వాడే అక్నీర్ అనే ఏలియన్స్ సహాయంతో ఆ రోబోటిక్ ఏలియన్స్ షిప్పై అటాక్ చేసి వాటిని చంపేస్తాడు. దానివల్ల వాళ్ళ దగ్గర ఉన్న ఆ 4 రాళ్ళని వాళ్ళు తీసుకోవాలి అని. తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి ఒక వింత వస్తువు తీసుకొని వస్తారు. ఇది వీళ్ళకి ఆ షిప్ బ్లాస్ట్ అయిన దగ్గర దొరికి ఉంటుంది. అప్పుడు ప్రెసిడెంట్ ఆ వస్తువులపై ప్రయోగాలు చేయిస్తాడు. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అది ఒక పవర్ఫుల్ డిఎన్ఏ అని. దాంతో వాళ్ళు అనుకుంటారు ఈ డిఎన్ఏని మనిషి డిఎన్ఏని కలిపి ఒక పవర్ఫుల్ మనిషిని తయారు చేయాలి అని. అలా అందరూ కలిసి ఆ డిఎన్ఏపై వర్క్ చేస్తూ ఉంటారు. ఈ డిఎన్ఏ వల్ల పుట్టిన ఆ మనిషి ఆ సైతాన్ నుంచి మనల్ని కాపాడుతుంది అని అనుకుంటారు. అలా చాలా కష్టపడి ఒక అమ్మాయిని తయారు చేస్తారు ఆ డిఎన్ఏతో. అలా తయారైన ఆ అమ్మాయి విచిత్రంగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే తనలో వేరే డిఎన్ఏ ఉండటం వల్ల ఎదురుగా ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తనకి అర్థం అవ్వదు. అప్పుడు జనరల్ వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ అమ్మాయి తన మాటల్ని అర్థం చేసుకోకపోవడంతో జనరల్పై అటాక్ చేసి ల్యాబ్ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. అలా ల్యాబ్ నుంచి బయటికి వస్తుంది. కానీ బయట ఉన్న ప్రపంచం తనకి చాలా కొత్తగా ఉంటుంది. దాంతో తను చాలా భయపడుతుంది. అప్పుడే ఒక పోలీస్ వెహికల్ తను పట్టుకోవడానికి తన వెంట వస్తూ ఉంటుంది. కానీ అప్పుడు ఆ అమ్మాయి ఆ బిల్డింగ్ పై నుంచి కిందకి దిగుతుంది. అలా గాల్లో వెళ్తున్న కార్బన్ అనే వ్యక్తి ట్యాక్సీలో పడిపోతుంది.
కార్బన్ ఒక ఎక్స్ ఆర్మీ అయి ఉంటాడు. తను రిటైర్ అయ్యాక ట్యాక్సీ నడుపుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి కార్బన్తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ తన భాష ఏలియన్ భాష అవ్వడంతో కార్బన్కి అర్థం కాదు. అప్పుడు కార్బన్ దగ్గరికి పోలీసులు వచ్చి కార్ని ఓపెన్ చేయమని అడుగుతారు. కానీ కార్బన్ మాత్రం ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలని కార్ డోర్ ఓపెన్ చేయకుండా అక్కడి నుంచి ఆ అమ్మాయిని తీసుకొని పారిపోతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి మాటిమాటికి ఫాదర్ పేరునే పలుకుతూ ఉంటుంది. అలా మాట్లాడుతూనే స్పృహ కోల్పోతుంది. ఆ అమ్మాయి చెప్పిన మాటలు విన్న కార్బన్ వెంటనే ఫాదర్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఆ అమ్మాయిని. ఆ ఫాదర్ అమ్మాయిని చూడగానే అనుకుంటాడు, ఈ అమ్మాయి ఎవరో కాదు, తనే ఫిఫ్త్ ఎలిమెంట్ అని. అంతలో ఆ అమ్మాయికి మెలకువ వస్తుంది. అక్కడ ఉన్న గన్ని తీసుకొని వీళ్ళందరికీ గురిపెడుతుంది. అప్పుడు కార్బన్ తనని కూల్ చేస్తాడు. అసలు నువ్వు ఎవరు, నీ పేరేంటి అంటాడు. దానికి ఆ అమ్మాయి తన పేరు లీలో అని చెప్తుంది. అప్పుడే ఆ ఫాదర్ ఒక కీని తీసుకువచ్చి తనకి ఇస్తాడు. ఈ కీనే సినిమా స్టార్టింగ్లో ఆ ఫాదర్కి ఆ ఏలియన్స్ ఇచ్చింది. అప్పుడు ఆ ఫాదర్ లీలోతో అంటాడు, నీకు ఏలియన్స్ తీసుకువచ్చిన 4 రాళ్ళు ఎక్కడున్నాయో తెలుసా అంటాడు. ఎందుకంటే ఆ షిప్లో దొరికిన డిఎన్ఏతోనే లీలోని ఆ డాక్టర్ తయారు చేసి ఉంటాడు. అప్పుడు లీలో అంటుంది, ఆ 4 రాళ్ళు ఇంకా ఉన్నాయి. ఆ ఏలియన్స్ మాపై అటాక్ చేస్తాయని మాకు ముందు నుంచే తెలుసు. అందుకే ఆ రాళ్ళని పారడైస్ అనే గ్రహం మీద ఉన్న ఒకరికి ఇచ్చి పంపించాము అంటుంది. అప్పుడే ఫాదర్ ఈ విషయాన్ని ప్రెసిడెంట్కి ఫోన్ చేసి చెప్తాడు. తర్వాత ఇక్కడ యాగ్నర్ అనే ఏలియన్ తన మిగతా ఏలియన్స్ని తీసుకొని జోర్డ్ని కలవడానికి వెళ్తాడు. అప్పుడు యాగ్నర్ జోర్డ్కి ఒక బాక్స్ ఇస్తాడు. ఆ బాక్స్ని వీళ్ళు ఆ షిప్పుపై బ్లాస్ట్ చేసి వాళ్ళని చంపేసి తీసుకువచ్చి ఉంటారు. ఇలా ఆ ఏలియన్స్ని చంపి ఆ రాళ్ళని తీసుకువచ్చినందుకు కొన్ని వెపన్స్ని ఇస్తాడు జోర్డ్ వాళ్ళకి. అలా జోర్డ్ ఆ బాక్స్ని ఓపెన్ చేస్తాడు. కానీ అందులో ఆ రాళ్ళు ఉండవు. దాంతో జోర్డ్కి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే తను ఇచ్చిన వెపన్స్ని మళ్ళీ రిటర్న్ ఇయ్యమని అడుగుతాడు. కానీ యాగ్నర్ మాత్రం అస్సలు కుదరదు అని జోర్డ్ని చంపుతానని భయపెడతాడు. దాంతో జోర్డ్ బయటికి వస్తాడు. అప్పుడే యాగ్నర్ వాళ్ళు ఏమీ చూడకుండా ఆ వెపన్స్ పై ఉన్న ఒక బటన్ని నొక్కుతారు. దాంతో అక్కడ పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్లో యాగ్నర్ ఇంకా తన వాళ్ళు మొత్తం చనిపోతారు. తర్వాత ఇక్కడ ప్రెసిడెంట్ జనరల్కి వెళ్ళి ఆ 4 రాళ్ళ గురించి తెలిసిన విషయాన్ని చెప్తాడు. ఎవరో లూనా అంట, ఆ 4 రాళ్ళు వాళ్ళ దగ్గరే ఉన్నాయంట, పారడైస్ గ్రహంలో ఉన్నారంట, వెళ్ళి తీసుకురా అంటాడు. వీళ్ళంతా మాట్లాడుకునేది జోర్డుకు సంబంధించిన ఒకడు సీక్రెట్గా వింటాడు. అలా మొత్తం ఫోన్ చేసి తనకి చెప్పేస్తాడు. తర్వాత జనరల్ కార్బన్ ఇంటి దగ్గరికి వస్తాడు. అప్పుడే జనరల్ కార్బన్కి ఒక మిషన్ని అప్పగిస్తాడు. అదే ఆ రాళ్ళని ఆ గ్రహం మీదకి వెళ్ళి రిటర్న్ తీసుకురమ్మని. ఎందుకంటే ఒకప్పుడు కార్బన్ కూడా యుఎస్ ఆర్మీలో పనిచేశాడు కాబట్టి. అప్పుడు జనరల్ ఆ లూనే అనే ఆమె ఎక్కడ ఉందో అని చెప్పి తను ఉన్న హోటల్లోకి వెళ్ళడానికి టికెట్స్ కూడా ఇస్తాడు. అంతలో అక్కడికి లీలో వస్తుంది. దాంతో తను జనరల్ని చూస్తుందని తనని దాచిపెడతాడు. అలా అప్పుడే కార్బన్ వెళ్ళి లీలో కోసం డోర్ ఓపెన్ చేస్తాడు. కానీ అక్కడికి ఫాదర్ కూడా వస్తాడు. తను వచ్చి కార్బన్కి గన్ గురిపెట్టి తన దగ్గర ఉన్న ఆ టికెట్స్ని తీసుకుంటాడు. అలా కార్బన్ని స్పృహ తప్పేలా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కొంతసేపటికి కార్బన్కి మెలకువ వస్తుంది. అలా తను జనరల్కి చెప్పి ఆ మిషన్ కోసం వెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ ఫాదర్ తన కొడుకు డేవిడ్ని కలిసి ఆ పారడైస్ గ్రహానికి వెళ్ళమని చెప్తాడు. అప్పుడు డేవిడ్గా తన పేరు మార్చుకొని ఆ టికెట్స్ని తీసుకొని వెళ్ళిపోమంటాడు. కానీ అంతలో అక్కడికి కార్బన్ వస్తాడు. లీలో తన వైఫ్ అని చెప్పి ఆ షిప్లోకి వెళ్ళిపోతాడు. తను మళ్ళీ డేవిడ్ ఫాదర్ దగ్గరికి వచ్చి కార్బన్ మళ్ళీ వచ్చాడు అని చెప్తాడు. అప్పుడు ఫాదర్ ఆ కీని తనకి ఇస్తూ నువ్వు ఈజిప్ట్ వెళ్ళి ఉండు అంటాడు. అలా వాళ్ళు ఎవ్వరికీ తెలియకుండా ఆ షిప్లోనే దాక్కుంటారు. తర్వాత ఇక్కడ కార్బన్ లీలో ఇద్దరు పారడైస్ గ్రహంలో ఉన్న హోటల్లోకి వస్తారు. కానీ వాళ్ళతో పాటు ఒక ఏలియన్ కూడా వెయిటర్ రూపంలో వస్తుంది. వాళ్ళు వచ్చిన రాళ్ళ కోసమే వీళ్ళు కూడా వచ్చి ఉంటారు. అప్పుడే మనకి లూనా కనిపిస్తుంది. ఇక్కడ తను ఒక పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటుంది. అందరూ ఆ పర్ఫార్మెన్స్ని చూసి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇదే మంచి సమయం అనుకొని యాగ్నర్కి సంబంధించిన ఏలియన్స్ లూనా రూమ్లోకి వెళ్ళి అక్కడ రాళ్ళు పెట్టి ఉన్న బాక్స్ని తీసుకోవడానికి ట్రై చేస్తాయి. వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ అంతలో లీలో అక్కడికి వస్తుంది. అలా వాళ్ళని ఆపుతుంది. అక్కడ వాళ్ళని లీలో చితక్ కొడుతుంది. ఆ బాక్స్ని తన వెంట తీసుకొని వెళ్తుంది. కానీ అప్పుడే అక్కడికి జోర్డ్ కూడా వస్తాడు. వాడు లీలో దగ్గర నుంచి ఆ బాక్స్ని లాగేసుకుంటాడు. వెంటనే లీలోపై నాన్ స్టాప్గా ఫైర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు లీలో తనని తాను కాపాడుకోవడానికి అక్కడ నుంచి పారిపోతుంది. అక్కడే ఉన్న వెంటిలేటర్లో వెళ్ళి దాక్కుంటుంది. కానీ వాడు ఫైర్ చేయడం వల్ల తను అక్కడే స్పృహ తప్పి కింద పడిపోతుంది. తర్వాత ఇక్కడ జోర్డ్ ఆ బాక్స్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. కానీ ఈసారి కూడా ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తే అది ఖాళీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ యాగ్నర్ ఏలియన్స్ అక్కడ ఉన్న అందరిపై ఫైర్ చేస్తూ ఉంటారు. అలా ఫైర్ చేస్తున్నప్పుడు అందులో ఒక బుల్లెట్ వెళ్ళి లూనాకి కూడా తగులుతుంది. అప్పుడు కార్బన్ లూనా దగ్గరికి వచ్చి జరిగింది మొత్తం చెప్పి ఆ రాళ్ళు ఎక్కడున్నాయో అని అడుగుతాడు.
దానికి లూనా నిజానికి ఆ రాళ్ళు ఎక్కడో లేవు, నా బాడీలోనే ఉన్నాయి అంటుంది. అలా చెప్పి తను చనిపోతుంది. అప్పుడే కార్బన్ లూనా కడుపులో చెయ్యి పెట్టి మొత్తం రాళ్ళని బయటికి తీస్తాడు. అంతలో ఏలియన్స్ అక్కడికి వచ్చి తనపై అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి. అప్పుడు కార్బన్ తన దగ్గర ఉన్న బాంబుని బ్లాస్ట్ చేసి అక్కడ నుంచి తప్పించుకుంటాడు. అక్కడ మాత్రం చాలా పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. తర్వాత కార్బన్ షిప్ కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆ ఏలియన్స్ ఫాదర్ని ఇంకా కొంతమందిని బందీలుగా పెట్టుకుంటాయి. అప్పుడు కార్బన్ తగ్గేది లేదంటూ ఆ ఏలియన్స్కి లీడర్ అయిన వాడిని చంపేస్తాడు. దాంతో ఏలియన్స్ మొత్తం భయపడతాయి. అప్పుడే మళ్ళీ కార్బన్ లూనా రూమ్కి వస్తాడు. ఇక్కడే లీలో స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటుంది. అప్పుడే కార్బన్ అంటాడు, ఆ 4 రాళ్ళు దొరికేసాయి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటాడు. అలా కార్బన్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు. కానీ అప్పటికే ఆ షిప్లో బాంబు ఉండటం కనిపిస్తుంది. దీన్ని జోర్డ్ ముందే పెట్టి ఉంటాడు. కానీ ఆ రాళ్ళు తనకి దొరకకపోవడంతో మళ్ళీ రిటర్న్ ఆ షిప్లోకి వస్తాడు. అందుకే బాంబు పేలకుండా తనే ఆపేస్తాడు. కానీ అక్కడే బతికి ఉన్న ఒక్క ఏలియన్ మాత్రం ఆ బాంబుని మళ్ళీ యాక్టివేట్ చేస్తుంది. దాంతో షిప్ మొత్తం బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్లోనే జోర్డ్ కూడా చనిపోతాడు. దానికంటే ముందే కార్బన్ వాళ్ళు అక్కడ నుంచి షిప్లో పారిపోతారు. తర్వాత ఇక్కడ ప్రెసిడెంట్ వాళ్ళకి తెలుస్తుంది ఆ డెవిల్ గ్రహం భూమిపైకి స్పీడ్గా రాబోతుంది అని. దాంతో తను కార్బన్ వాళ్ళకి కాల్ చేసి మీరు వెంటనే ఆ రాళ్ళను తీసుకొని ఈజిప్ట్ వెళ్ళి సేమ్ ప్లేస్లో ఉంచండి అంటాడు. ఇక్కడ కార్బన్ వాళ్ళు ఈజిప్ట్కి వస్తారు. ఆ డెవిల్ని ఆపడానికి లీలోనే 5th ఎలిమెంట్ అయి ఉంటుంది. స్టార్టింగ్లో అక్కడ ఆ రాళ్ళు ఎలాగైతే ఉన్నాయో సేమ్ అలాగే ఉంచుతారు. అలా వెళ్ళి ఆ 4 రాళ్ళు ఉంచగానే అవి చాలా పవర్ఫుల్గా మారతాయి. అలా 4 రాళ్ళని ఓపెన్ చేస్తారు. కానీ అప్పుడే లీలో హెల్త్ కూడా పాడవుతుంది. అయినా భూమిని కాపాడడానికి మళ్ళీ పైకి లేచి తనలో ఉన్న పవర్ని బయటికి తీసి ఆ 4 రాళ్ళ పవర్తో కలిపి పెద్దగా బ్లాస్ట్ చేస్తుంది. ఆ బ్లాస్ట్ నుంచి ఒక పెద్ద వేవ్ జనరేట్ అవుతుంది. దాంతో ఆ డెవిల్ ప్లానెట్ పూర్తిగా బ్లాస్ట్ అవుతుంది. అలా ప్లానెట్ని బ్లాస్ట్ చేసి మన ప్రపంచాన్ని మొత్తాన్ని కాపాడుతుంది లీలో. ఆ తర్వాత లీలో కార్బన్ ఇద్దరు హ్యాపీగా కలిసి ఉంటారు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్